హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సుఫ్లాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఎప్పుడు బ్లౌజ్లే కదండి, ఈరోజు అయితే పంజాబీ డ్రెస్కి బాటమ్ అయితే కుడతాం. పాయింట్ ఇక్కడ కట్ చేస్తున్నాను. ముందైతే పొడవుగా తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. డబల్ ఫోల్డ్ వచ్చేలాగా మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు. అంటే మనకి లెంత్ ఎటుందో చూసుకొని మన సైజుని బట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లోనే డబల్ ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉన్నాయి. 2 లేయర్స్ వస్తాయి చూడండి. ఇలా చేసుకొని ఆది పాయింట్ ఒకటి తీసేసుకోవాలి. ఆది పాయింట్ లేకపోయినా పర్వాలేదు, మీకు కొలత ఉంటే సరిపోతుంది. ముందైతే నేను ఇక్కడ ఓపెన్స్కి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా స్కేల్తో మార్క్ చేసుకున్నాను. తర్వాత మనకి కాలి దగ్గర పట్టీ వస్తుంది కదా, దానికోసం 2 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలాగా ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఏ డీస్ పెట్టినా కూడా ఈ పాయింట్కి కనిపించట్లేదండి, సారీ. ఎన్ని రంగులైనా చూశాను, కాకపోతే ఇలా దీని మీద డ్రాయింగ్ వేసే వరకు వైట్ కలర్లో అంతగా కనిపించట్లేదు. తర్వాత ఆది డ్రెస్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కాలు దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి, అసలు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన మనకి హిప్ బెల్ట్ ఉంటుంది కదా, స్టాండ్ అంటారు కొంతమంది, హిప్ బెల్ట్ అంటారు. మనకి కాలి దగ్గర నుంచి పైన ఉంటుంది కదా, అది హిప్ బెల్ట్. అక్కడికి కాలి జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ స్టిచ్ ఉంటుంది కదా నడుం చుట్టూరు, ఆ స్టిచ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకున్నాను. కొంచెం లాగ్ పట్టేసుకొని ఇలా ఆ కుట్టు దగ్గర మట్టుకి ఇలా మార్క్ చేసేసుకోవాలి చివరన. కొంచెం అబ్జర్వేషన్ చూడండి, ఎందుకంటే నాకు ఈ ట్రైపాడ్ ఎలా పెట్టాలి ఏంటది కుదరట్లేదు. బాగా లెంత్ ఉంటుంది కదా పాయింట్, అంటే కొంచెం దూరం నుంచి తీసినట్టుందనమాట. తర్వాత కిస్తా పొడవు వచ్చేసి మనం ఇట్లా వంకరగా పెట్టకూడదండి, మనం స్ట్రైట్గానే పెట్టుకోవాలి. కాకపోతే పాయింట్ దగ్గర కాకుండా మనకి మొత్తం మెటీరియల్ ఎంత ఉంది చివరన ఇక్కడ కొలత తీసుకోవాలి. ముందు ఆది పాయింట్ దగ్గర కొలత తీసుకొని ఎన్ని ఇంచులు వచ్చింది ఏంటనేది చివరన ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. ఎడ్జెస్ దగ్గర వదులుకొని సైడ్లు ఉంటాయి కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని మనకి కిస్తా పొడవు పెట్టుకోవాలన్నమాట. కిస్తా పొడవు పెట్టుకొని ఒక 1.5 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. నేను వేరే క్లాత్తో నేను క్లారిటీగా చూపిస్తాను. ఇది నేను అర్జెంటుగా కుట్టేది ఉంది, అందుకని చూపిస్తున్నాను. ఇలాగా దగ్గరికి పెట్టి నేను వేరే వీడియోలో చేసి చూపిస్తాను. ఇక్కడ కిస్తా షేప్ గీసుకోవాలన్నమాట, మనం బ్లౌజ్కి తీస్తాం కదా అలాగా. అక్కడ నుంచి ఈ ఆది పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి ఒక 1.5 ఇంచు ఇలా ఖర్చుతో ఇలా పెట్టేసుకోవాలి. మరి పాయింట్ దగ్గరే కాకుండా ఒక 1.5 ఇంచు అలా ఖర్చు కోసం 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, మరి ఎక్కువ ఉంటే బాగుందని నేను 1.5 పెట్టుకున్నాను. ఇంకేం మార్కింగ్ ఏం అవసరం లేదు. ఆది పాయింట్ ఉంటే ఇలాగా, లేకపోతే వేరేగా నేను చేసి చూపిస్తాను కట్ చేసి. పైన మనం పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం హిప్ బెల్ట్ దగ్గరికే పెట్టుకోవాలి. పైన మనం అది థ్రెడ్ ఎక్కిస్తాం కదా, అక్కడ వరకు ఏం అవసరం లేదు. మనం కాలు జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు చేస్తే సరిపోతుంది మార్కింగ్. తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. డ్రాయింగ్ మొత్తం చేసాం కదా, క్లాత్ అయితే మనకి కొలత ఏం అవసరం లేదండి, లూజు మనకి సరిపోతాయి. కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్స్ దగ్గర కిస్తా అనేది పెట్టుకోవాలి. నేను ఎంత పెట్టుకున్నానంటే నా ఆది పాయింట్ వచ్చేసి, నేను తీసుకున్న ఆది పాయింట్ వచ్చేసి 6.5 ఉంది. నేనైతే ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను ఖర్చుల కోసం, 7.5 ఇంచులు పెట్టుకున్నాను. మీకు 9 ఇంచుల దాకా వస్తుంది పెద్ద సైజు వాళ్ళకి, ఇది నార్మల్ సైజు వాళ్ళకి కాబట్టి 6.5 వచ్చింది. సేమ్ అదే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను కిస్తా పొడవు అనేది పెట్టుకున్నాను. ఇట్లా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసాను. ఎందుకులే సరిగ్గా కనిపించట్లేదు వీడియో, ఆపేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా షూట్ చేశాను కదా, కొంచెమన్నా అర్థం అవుతుందేమో అనేసి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను.
ఇక్కడ కాలు దగ్గర అడ్జస్ట్ అనేవి మనకి అన్నీ ఒకే దగ్గర ఉండవు కదండి, ఇక్కడ రాకుండా ఒక 1/2 ఇంచ్ ముందు లైన్ డ్రా చేసాం కదా, అది కట్ చేసేసాను. తర్వాత 2 ఇంచ్కి మార్చేసుకున్న దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ మన ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, డబుల్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుంటున్నాను 2 కాళ్ళకి కూడా. ఎందుకంటే ఫిల్స్ అనేది మనకు సైడ్ని పెట్టుకుంటాం, కిస్తా దగ్గర కాకుండా సైడ్న ఫిల్ట్ వచ్చేలాగా పెట్టుకుంటాం. ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటున్నాను గుర్తుండటం కోసం. ఇవి 2 పీసెస్ అండి, ఏ కాలు కాకాలు విడివిడిగా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి పైన స్టాండ్ కట్ చేసుకుందాం, అదే హిప్ బెల్ట్ అంటారు కదా ఇది. ఇక్కడ థ్రెడ్ కోసం అనేసి, థ్రెడ్ ఎక్కిస్తాం కదా, దానికోసం అనేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నాకే కొంచెం క్లారిటీగా లేదండి ఎందుకంటే వీడియో అనేది, ఎందుకంటే డిజైన్గా ఉంది, ఏది మార్కింగ్ చేసినా కనిపించట్లేదు. అలాగే నాకు కెమెరా కూడా కొంచెం బాగా దూరంగా అనిపిస్తుంది అనమాట. ఈసారి నేను క్లారిటీగా తీసి పెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన ఈ హిప్ బెల్ట్ వరకు ఇలాగ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవు పెట్టేసుకున్న తర్వాత వెడల్పు వచ్చేసి అసలు తీసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ వేసుకుందాం. ఎందుకంటే మనం జాయింట్ చేస్తాం కదా, 4 పీసెస్ కదా ఇవి మొత్తం కూడా. నేను కట్ చేసేది 4 పీసెస్ కాబట్టి ఒక 2 ఇంచెస్, 1 ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి వెళ్తుంది అనమాట. కుట్టుతాం కదా, ఈ 4 పీసెస్ కూడా జాయింట్ చేస్తాం కదా, అందుకోసం ఇలాగా స్ట్రైట్గా కట్ చేసేద్దాం. ఒక 2 ఇంచెస్ అయితే నేను థ్రెడ్ ఎక్కించడానికి మడిచి కుడతాం కదా, దానికోసం తీసుకున్నాను. మిగిలింది సేమ్ ఆది పాయింటే పెట్టేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం, మనం ఈ 4 పీస్ కూడా జాయింట్ చేస్తాం కదా, దానికోసం పెట్టుకున్నాను. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి, మనం ఫోల్డింగ్ చేసి కుట్టాలి కాబట్టి. ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇవైతే మనం ఎక్కడైనా జాయింట్ ఏం పడలేదు, ఎందుకంటే చిన్న సైజు పాయింటే కాబట్టి, నార్మల్ సైజే కాబట్టి. ఇది థ్రెడ్ కోసం బొందెక్కిస్తాం కదా, అవి కుట్టుకోవచ్చు. ఈ పీసెస్ కట్ చేసేసుకోండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనకి 1.5 ఇంచు 1 ఇంచ్ సరిపోతుందండి. 2 ఇంచెస్ 1.5 ఇంచ్ కట్ చేసేసుకొని పీసెస్ మొత్తం జాయిన్ చేసుకుంటే థ్రెడ్ ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. పెద్ద సైజు వాళ్ళకైతే జాయింట్స్ అనేవి పడతాయి, ఇది పెద్ద సైజు కాదు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు. అలాగే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్